వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారదర్శకంగా నిష్పక్షపాతంగా సంక్షేమ కార్యక్రమాలు ఏబీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ ప్రశ్నించే గొంతును అణిచివేస్తే ప్రజలే ప్రశ్నించే రోజు వస్తోంది తెలంగాణ ప్రభుత్వానికి వైఎస్ విజయమ్మ హెచ్చరిక మేడే వారసత్వాన్ని కొనసాగిద్దాం కనీస వేతనాలు అమలుకు పోరాడదాం ఐఎఫ్టియు తెలంగాణ కార్యదర్శి కె రాజన్న పిలుపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఆ పోస్టర్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే అత్యంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం జగనన్న నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం కన్నూరు పంచాయతీ మడకపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 76 లక్షల రూపాయలతో చేపట్టిన మంత్రిపాలెం నుండి మడకపాలెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సుమారు 8.65 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తుందని దివంగత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. హైదరాబాద్ చెంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్లో ఉన్న తన కుమార్తె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి పరామర్శించారు. అనంతరం జైలు వద్ద మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని విద్యార్థుల కోసమే షర్మిల పోరాడుతోందని అన్నారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించిందని అన్నారు. షర్మిల ఇంటి నుంచి బయటకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. షర్మిలమ్మ ఎవరి కోసం పోరాడుతుందో ప్రజలందరూ గమనించాలని, ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తే ప్రజలే ప్రశ్నించే రోజు వస్తోందని హెచ్చరించారు. పోలీసుల అత్యుత్సాహం వల్లనే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. బెయిల్పై విడుదలయ్యాక కూడా షర్మిల మళ్లీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని అన్నారు. అసలు పాదయాత్ర 1.5 రోజు ఉంది, అయిపోయే టైంలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. ఇది 5వ సారి అనుకుంటా. అంటే ఆమె ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి పోయే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆమెకు లేదా? సిట్టును పోయి ఆమె నిన్న హార్డ్లీ 10 మంది కూడా లేరు, మీరందరూ కూడా చూసే ఉంటారు. 10 మంది కూడా లేరు. పోలీసులను అత్యుత్సాహం తప్పితే ఇంకోటి కాదు. ఆమె సిట్టుకు పోయి ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఆమె ఏమైనా క్రిమినలా? ఆమె ఏమైనా టెర్రరిస్టా? ఆమె ఏమైనా ఉద్యమకారినా? ఆమె ఏమైనా వేల మందితో పోతా ఉందా రోడ్లో ఎక్కడన్నా ఇచ్చేయటానికి? కాదు కదా. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ సర్కార్ 2 కార్మికుల వ్యతిరేక ప్రభుత్వాలేనని, చికాగో అమరుల స్ఫూర్తితో మేడే వారసత్వాన్ని కొనసాగించాలని, కనీస వేతనాలు అమలు కోసం పోరాడాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశం నిర్మల్లో జరిగింది. ఈ సందర్భంగా మేడే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీన వాడవాడల కార్మిక క్షేత్రంలో ఎర్రజెండాలు ఎగరవేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం బక్కన్న, ఆర్ రామలక్ష్మణ్, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
138వ మేడేను 138వ మేడేను ఐఎఫ్టియు 138వ మేడేను కనీస వేతనాలకై కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కనీస వేతనాలను పెంచాలి. 138 మేడేను వర్ధిల్లాలి. 138 మేడేను జయప్రదం చేయండి. 138 మేడేను జయప్రదం చేయండి. మిత్రులారా, ప్రపంచ కార్మిక దినం 138వ మేడే కార్మికుల కనీస వేతనాలను అమలు చేయాలని ఐఎఫ్టియు మేడేని జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కార్మికులకు పని భద్రత, పని గ్యారంటీ, కనీస వేతనాలు గ్యారంటీ లేని స్థితిలో ఇవాళ పాలక వర్గాలు అనుసరిస్తూ ఉన్నాయి. కార్మికునికి కనీస వేతనము 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టియుగా డిమాండ్ చేస్తున్నాము. కార్మికుల ప్రయోజనాలు కాపాడే విధంగా చట్టాలు ఉండాలి కానీ యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా 44 చట్టాలను 4 కోడులుగా మార్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక కోడులను తీసుకొచ్చింది. ఇది యాజమాన్యుల ప్రయోజనాలు కాపాడతాయి తప్ప లేబర్ ప్రయోజనాలు, కార్మిక ప్రయోజనాలు ఏమాత్రం కాపాడాయని చెప్పేసి 44 చట్టాలు 4 కోడులను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు డిమాండ్ చేస్తా ఉంది. ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్. దివంగత వైఎస్ వివేక కూతురు డాక్టర్ వైఎస్ సునీత టీడీపీ నుండి రాజకీయ ప్రవేశం అంటూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన పోస్టర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే వైసీపీ నాయకులు ఎంచుకున్నట్లు ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేక హత్య కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారగా సిబిఐ అధికారుల విచారణ పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు అంటించడం వలన వివేక హత్య కేసు విచారణను దారి మళ్లించడానికి సునీత రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్లు అంటించారని వ్యాఖ్యానించారు. పోలీసులు తక్షణం విచారణ జరిపి ఈ పోస్టర్లు అంటించిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా దీని మీద బాధతో వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కారణం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కు శాంతి భద్రతలు విఘాతం కల్పించే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం బాధతో చెప్పాల్సి వస్తుంది. కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి గారి కేసు సుప్రీంకోర్టులో చిక్కెదురైంది కాబట్టి ఆయనకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో స్టేట్ ను మొత్తాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ పోస్టర్స్ కల్పించినారు. నేను ప్రొద్దుటూరు ఉన్నటువంటి పోలీస్ శాఖను కానీ జిల్లా యంత్రాంగాన్ని కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెల్లవారుజామున నాకునే సమాచారం మేరకు 5 గంటల ఆ టైంలో ఈ పోస్టర్స్ కల్పించినారని చెప్తున్నారు. కొందరు పోలీసు సిబ్బంది నేను అడిగితే మన ఊర్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్తున్నారు. మరి పనిచేస్తున్నాయో చేయడం లేదో మాకైతే తెలియదు. నేను ఎస్పీ గారిని కానీ ఇక్కడ నుండి అడిషనల్ ఎస్పీ మేడం గారిని కానీ రిమైనింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకటి కోరుతున్నా, ఈ పోస్టర్స్ ఎవరు కల్పించినారో మీరు తక్షణం విచారించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ పోస్టర్స్ కి యాజ్ ఏ ఇన్ఛార్జ్ గా తెలుగుదేశం పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దీని వెనకాల నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి ఉండొచ్చునేమో అని చెప్తున్నా. నేను వాళ్ళే చేసినారని కూడా నేను మాట్లాడట్లే. ఇది తేల్చాల్సింది పోలీస్ శాఖ. దయచేసి 24 గంటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కల్పించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. నేను ఎందుకు చెప్తానా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నాకున్నటువంటి సమాచారం ఏంటంటే అవినాష్ రెడ్డి గారిని కన్నా అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పడినటువంటి వాళ్ళ సముదాయాలు అంటే వ్యాపార సముదాయాలు కావచ్చు, తర్వాత ఇళ్ల పైన కానీ ఏదో ఒక గొడవ సృష్టించి దాడులు చేయాలనే సమాచారం ఉందనేసి నేను మొన్న కూడా ఈ మధ్యన 3 రోజుల కిందట నేను మహా టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. దానికి ఆధారము ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. ఈ పోస్టర్ను కల్పించి దీన్ని తీసుకొచ్చి మా పైన రుద్ది మా పైనే
ఆ అవినాష్ రెడ్డి గారి అరెస్టుకు దాడి చేసినామనకుండా మా వాళ్ళ ఫోటోలు తెలుగుదేశం వాళ్ళు కనిపించినారా అని చెప్పేసి మా వాళ్ళపైన దాడి చేసే పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ శాఖ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, శాంతి భద్రతల విఘాతం కలగకుండా కాపాడాలని, దీనిపైన సమగ్ర విచారణ జరపాలా. కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే దౌర్భాగ్య స్థితిలో ప్రొద్దుటూరు ఉంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అయినటువంటి ప్రొద్దుటూరులో ఇలాంటివి సృష్టించి ఆ అసాంఘిక కార్యక్రమాలు కనపరాకుండా శాంతి భద్రతలు విఘాతం కల్పించి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ పోస్టర్ పైన. రెండవది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే మీడియాలో సునీతమ్మ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మకేటంది అంటున్నారు. ఒకవేళ నిజంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు రాజేంద్రనగర్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి జర్నలిస్టులు అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని వృత్తిని కొనసాగిస్తున్నారని అన్నారు. దశాబ్దాల పాటు ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, రామకృష్ణ, రవికుమార్, మహమ్మద్ దస్తగిర్, సాయి కుమార్, శ్రీధర్ రావు, యూనియన్ రిపోర్టర్లు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో తమ ఎంపీ ఎవరు అని అడిగినా చెప్పుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్, వీకర్ సెక్షన్, మాధవరం కాలనీలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడిన తీరు సరైనది కాదని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తూ తానే స్థానిక ఎంపీననే చెప్పుకుంటూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఎంపీ ఏం చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చూసే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరానని అన్నారు. ఏం మాట్లాడాలి? ఆయన ఎక్కువ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరు చేస్తారు. అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పి ప్రజలు కన్ఫ్యూజన్లు ఉన్నారు. అసలు నేను అడుగుతున్న టీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీకి అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకసారి మీరు చెప్పాల్సిందిగా ప్రజలకి అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న రంజిత్ రెడ్డి గారు కామెంట్ చేశారు విశ్వేశ్వర రెడ్డి గారి మీద. విశ్వేశ్వర రెడ్డి గారు స్థానికంగా వాళ్ళ తాతగారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నిజాం రూల్ నుంచి పనిచేస్తూ ఆ ప్రాంతానికి ఎంతో చేశారు. చేవేళ్ల ప్రాంతంలో ఇలా 2014లో ఆయన ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత నేను చేవేళ్ల ప్రాంతానికి నేను న్యాయం చేయలేకపోతున్నా,
నీళ్లు తీసుకురాలేకపోతున్నా, డబుల్ బెడ్రూమ్లు తీసుకురాలేకపోతున్నా, ఇవన్నీ నేను ప్రజలకి నేను కేసీఆర్తో కొట్లాడి ఏమి చేయలేకపోతున్నా అని చెప్పి బయటకు వచ్చిండు. ఇవాళ ఒక పారాషూట్ ఎంపీ 2019 కన్నా ముందు ఆయనకు ఎవరికి తెలియదు, ప్రజలకు పోల్ట్రీ ఫామ్ బిజినెస్ చేసుకుంటాడు. ఇవాళ వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, అబ్బా ఏమి అమిత్ షా గారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? మళ్ళీ ఇంకొకటి, ఈయన ప్రజలు ఎవ్వరు కూడా గుర్తుపట్టకపోతే ఈ మధ్య ప్రెస్ వాళ్ళు అడిగితే వేరే దగ్గర ఇక్కడ స్థానిక ఎంపీ ఎవరు అని చెప్పి అడిగితే ఇక్కడ పాదయాత్ర చేసిండు, ఒక నెల 2 నెలలు పాదయాత్ర చేసిండు అందరికి పరిచయం చేసుకోలేక నేనే ఎంపీని అని. ఇవాళ పరిస్థితి అట్లుంది. మీరు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ మరి నేను అడుగుతున్నా, మీరు ఇక్కడ ఎమ్మెల్యే అరకెప్పూడి గాంధీ గారిని మీరు ఎంపీ లాట్స్ నుంచి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి? శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇవాళ ఒక పారాషూట్ ఎమ్మెల్యే, పారాషూట్ ఎంపీ గురించి మేము మాట్లాడడం, మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో పనిచేస్తున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా ఆయన చాలా పనులు చేసిండు. ఇలా ఆయన స్వచ్ఛంద సంస్థ ఉంది, ఆయన అపోలో హాస్పిటల్స్కి అధినేత అయినా కానీ స్కూల్లో టాయిలెట్స్ క్లీన్ చేస్తాడు. ఆయన స్కూళ్ళల్లో ఒక ఆయన సపరేట్ బస్సు పెట్టుకొని టాయిలెట్స్ క్లీన్ చేస్తాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న మొన్న స్కూల్ పిల్లలకి టాయిలెట్ లేకపోతే బయటికి పోయి 10th క్లాస్ పాప టాయిలెట్ పోతే ఆడ కరెంట్ షాక్తో చనిపోయిందంట. మొన్న సభలో చెప్తా ఉండే ఎంపీ రంజిత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఆయన? ఇవన్నీ మీరు ఫస్ట్ మీరు ఈ కాన్స్టిట్యున్సీలో కానీ చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ నేను అనేది ఏంటంటే స్కూళ్ళు, టాయిలెట్లు మీరు 9 సంవత్సరాల నుంచి మీరు ఏమీ చేయలేదు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లీనరీని పురస్కరించుకొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుండి బోడుప్పల్ కమాన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శులు, డివిజన్ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మిలవని కేసీఆర్ గారి నాయకత్వం, మంత్రి మల్లారెడ్డి గారి నాయకత్వం, అలాగే 19వ డివిజన్ ఇన్ఛార్జ్ జనగే మహేందర్ యాదవ్ గారిని టెంకాయ ఉండవలసిందిగా కోరుచున్నాం. అలాగే 21వ డివిజన్ కార్పొరేటర్ సుమన్ నాయక్ గారిని టెంకాయ ఉండవలసిందిగా కోరుచున్నాం. 22వ డివిజన్ మహేశ్వరి. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై భారత్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం 27 జరుగుతున్న సందర్భంగా ఈరోజు 27వ తారీఖు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు జెండా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రతి 28 డివిజన్లో మరి జెండా పండుగ ఏర్పాటు చేసుకొని పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీలు తీసుకుంటూ మరి కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చౌరస్తాలో జెండా పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మేయర్ బుచ్చిరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారికి, అదేవిధంగా మా పార్టీ సెక్రటరీ మిసాల కృష్ణ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు, సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి మనకు తెలుసు
1200 విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్ష ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఎన్నో విధాల అభివృద్ధి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేస్తున్న మనం చూసినాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కాదు, భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాలతో లిఖించదగ్గ విషయం. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేసి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ గారు తెలంగాణ మోడల్ అభివృద్ధి జరగాలని చెప్పి కేసీఆర్కి బ్రహ్మరథం పడుతున్న విషయాన్ని మనం చూసినాం. నిన్ననే మహారాష్ట్రలో ఔరంగాబాద్లో 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేసిన విషయాన్ని చూస్తున్నాం. ఇలా ఒక తెలంగాణే కాదు, అన్ని రాష్ట్రాలలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు భారత ప్రజలు. మరి అబ్కా బార్ కిసాన్ సర్కార్ తోటి కిసాన్ సర్కార్ రావాలని చెప్పి కోరుకున్న సందర్భంగా మరి ఈరోజు 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసుకొని అందులో రానున్న రోజుల్లో భారతదేశంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా విస్తరించాలనే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించబోతూ ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి కాబట్టి మనం అందరం కూడా సన్నిధులమై కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి మరి బీఆర్ఎస్ పార్టీని భారతదేశ లెవెల్లో మరి ముందుకోవాలి బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకంగా మరి జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి గారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రాంబెల్లి L&T కంపెనీకి లారీ ట్రాలర్ నుంచి తరలిస్తున్న ఐరన్ స్తంభాలు జారిపడ్డాయి. ఒక్కసారిగా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగళ్ల అనిత యాదగిరి ఆధ్వర్యంలో దేవేందర్ నగర్, రాజీవ్ నగర్, గౌతమ్ నగర్ కాలనీలో జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేదలను ఆదుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గోపు రాములు, కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా 13వ డివిజన్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ జరిగింది. భారీ ఎత్తున జరిగింది. అందరూ వచ్చి జయప్రదం చేశారు. మొన్న కూడా ఆత్మీయ సమ్మేళనానికి అందరూ వచ్చేసి అందరూ ఎంతో ఘనంగా జయప్రదం చేశారు. మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ అన్ని కాలనీల ప్రజలందరూ నాకు సహకరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వారికి నేను ఎల్లవేళలా నేను ముందుండి అన్ని పనులు నేను చూసుకుంటాను, అభివృద్ధి చేస్తాను. అలాగే ఈరోజు తూముకుంటలోని ప్లీనరీ సమావేశం జరుగుతుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి జయప్రదం చేయాలని కోరుతూ ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళాలి, మన కేసీఆర్ని మళ్ళీ మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ మా మంత్రి చామకూర మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మేము రాష్ట్రమంతటా ఈ జెండా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే మేము కూడా 13వ డివిజన్లో మా రాజీవ్ నగర్ కాలనీలో ఈరోజు మేము జెండా ఆవిష్కరణ చేసుకున్నాము ఎంతో ఘనంగా. అధ్యక్షులు గోపురాములకి ఇక్కడ సహకరిస్తున్న అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ ఎంతో చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మా కేసీఆర్ గారిని మళ్ళీ మా మంత్రి మల్లారెడ్డి గారిని మేము మళ్ళీ గెలుచుకుంటాము. మా డివిజన్ని కూడా మేము మా అభివృద్ధి సహకరిస్తున్న మా మంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా పార్టీ ఆదేశాల మేరకు మరియు 13వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ దానగల్ల అనితా యాదగిరి ఆధ్వర్యంలో మరియు మా డివిజన్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరియు ఇక్కడ వచ్చిన అందరికీ మా డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఏర్పాటు అనేది ప్రజలు గుర్తించి ఒక నాయకుడు ఇలా ఉండాలి, నెక్స్ట్ టైం కూడా ఈయననే రావాలని ఖచ్చితంగా ఆయన దీవిస్తారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మనం అందరం కూడా ఖచ్చితంగా మనం ఈ యొక్క పార్టీ విజయవంతం కావడానికి నెక్స్ట్ మూడోసారి కూడా ప్రభుత్వం అధికారం రావడానికి ప్రతి ఒక్కరు కూడా శాయశక్తుల కృషి చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉప్పల్ పహాడ్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ నాయకుడు కనకాల నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ఏనని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు గణేష్ రావు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంతమంది మాటిస్తున్నాం. కొందరు అనుకుంటున్నాం పార్టీల బాలరాజు వేరే రాముల్ సార్ వేరే, ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి చేస్తారు. ఏ కార్యక్రమం చేసినా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పారదర్శకంగా నిష్పక్షపాతంగా సంక్షేమ కార్యక్రమాలు, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ. ప్రశ్నించే గొంతును అణిచివేస్తే ప్రజలే ప్రశ్నించే రోజు వస్తోంది, తెలంగాణ ప్రభుత్వానికి వైఎస్ విజయమ్మ హెచ్చరిక. మేడే వారసత్వాన్ని కొనసాగిద్దాం, కనీస వేతనాలు అమలుకు పోరాడదాం, ఐఎఫ్టియు తెలంగాణ కార్యదర్శి కె రాజన్న పిలుపు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఆ పోస్టర్లు. ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.